హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారేని. టుడే మై రెసిపీ బియ్యం పిండితో చేసిన చెక్కలండి. చాలా బాగా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా కుదిరినాయి. పిల్లలకి బయట కొన్నవే కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, త్వరగా దీని తయారీ విధానం చూసేద్దామా. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం చాలా బాగా కుదురుతాయి. చూడండి ఎంత బాగున్నాయో, సౌండ్ కూడా బాగా కరకరలాడుతూ చాలా బాగా కుదిరాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మొక్కలకు కావాల్సినవి నేను ఈ కప్పుతో తీసుకున్నాను. 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి, పట్టించి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి మనం తరిగిన కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పచ్చిమిర్చి దంచి వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు, ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ డాల్డా వేసుకుందాము. మీరు డాల్డా ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఆయిల్ వేసుకోవచ్చు. గోరువెచ్చని వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుందాము. బాగా గట్టిగా పిండి ముద్దలాగా రావాలి. చూడండి, బాగా పిండి ముద్దలాగా బాగా కలుపుకున్నాము. ఇలా రావాలి, పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇలా ఉంది. ఒకసారి ఇలా అనుకుందాం మనము. ఇలా అనుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇలా తీసుకుందాము. తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుందాం, బాల్స్ లాగా. చూడండి, ఇలా బాల్స్ వేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. మిగతావి కూడా అలాగే చేసుకుందాము. చూడండి, బాల్స్లా చేసాము. నేను పూరీ ప్రెస్ తీసుకున్నాను. మీ దగ్గర పూరీ ప్రెస్ లేకపోతే చేత్తోనే ఇలా ఒత్తేసుకోండి, సరిపోతుంది. ఒకటి ఇలా తీసుకొని ఇలా ఒత్తేయండి, వచ్చేసిద్ది. నేను పూరీ ప్రెస్ యూస్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసి మీ దగ్గర ఇదిగో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కవర్ తీసుకోండి. ఇలా పెట్టుకోండి. పెట్టుకొని దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేయండి. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది. ఇది ఉంది కదా చేతిలో ఆయిల్. దీన్ని ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి. ఈ కవర్ పెట్టేసి ఇలా అనండి, ఇలా వత్తండి. చూడండి, ఇలా అనంగానే వచ్చేస్తుంది. ఇలా రావాలి. నేను ఒక న్యూస్ పేపర్ మీద వేస్తున్నాను. చూడండి, మిగతావి కూడా అలాగే ఒత్తుకుందాము. కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఇలా పెట్టేసి ఈ కవర్ ఇలా పెట్టేసి ఇలా అనండి. ఒక 2 టైమ్స్ ఇలా అనంగానే వచ్చేసిద్ది మనకి చెక్క. ఈ మాత్రంగా ఉండాలి. మళ్ళీ మనం న్యూస్ పేపర్ మీద వేసుకుందాము. మిగతావి కూడా అలాగే ఒత్తుకుందాము. చూడండి, ఒత్తేసాను మొత్తము చెక్కలు. చూడండి, చాలా రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకున్నాము. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. బాగా వేడవ్వాలి ఆయిల్. ఇప్పుడు ఇలా ఒకటిగా తీసుకుందాము. చూడండి, ఇలా తీసుకొని ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం ఇలా వేసేసుకుందాము. దాన్ని ఏమి కదపద్దు, అది పైకి తేలేంత వరకు. చూడండి, బబుల్స్ మొత్తం పోయాయి కదా. టర్న్ చేసుకుందాము. ఎల్లో కలర్కి రాగానే తీయండి. మరీ రెడ్గా అయితే మాడిపోతాయి. ఈ మాత్రంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఒకసారి టర్న్ చేద్దాము. చూడండి, పైన బాగా పొంగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇది ప్లేట్కి తీసేసుకుందాము. చూడండి, ఇలా ఉండాలి. నేను అలాగే ఇంకొక 4 వేసాను. కదపొద్దు వాటిని.
చూడండి, ఇప్పుడు టర్న్ చేద్దాము. ఇప్పుడు మనం తీసేసుకుందాము. మిగతావి కూడా ఇలాగే చేసుకుందాము. బియ్య పిండితో చేసిన చెక్కలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. చూడండి, పైన కూడా ఎంత బాగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా కుదిరాయి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రేషన్ బియ్య పిండితో చేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.